మన బాడీలో ఎనర్జీని పెంచడం కోసం, అనేమియాను తగ్గించడం కోసం, ఐరన్ కలిగి ఉన్నటువంటి స్కిన్ హెల్త్ను మెరుగుపరచడంలో బెనిఫిట్ అయ్యేటువంటి చికెన్ లివర్ని ఎలా వండాలో చూద్దాం. అందుకోసం మనము ముందుగా చికెన్ లివర్ని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న చికెన్ లివర్లో క్వాంటిటీని అనుసరిస్తూ 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడంత ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఈ లివర్ని అందులో వేసుకోవాలి. వేసిన వెంటనే కలపకుండా ఒక 2 నిమిషాల తర్వాత దీన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటి టర్న్ చేస్తూ కలుపుకున్న తర్వాత మరో 2 నిమిషాల వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయినటువంటి లివర్ను బాగా కలుపుకున్న తర్వాత ఒక కడ్డీకి లేదా కడ్డీ లేకపోతే ఇంట్లో ఉన్న నైఫ్కి ఈ లివర్నన్నీ కూడా దీనికి ఎక్కించాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఎక్కించాలి. ఈ విధంగా ఒక్కొక్క లివర్కి మధ్యలో గ్యాప్ ఇస్తూ ఎక్కించినటువంటి లివర్లను ఈ విధంగా గ్యాస్ స్టవ్ పైన సిమ్ ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా వీటినన్నింటినీ కూడా కాల్చుకోవాలి. గ్యాస్ స్టవ్ పైన వద్దు అనుకుంటే మీరు కట్టెల పొయ్యి పైన అయినా కూడా కాల్చుకోవచ్చు. ఇలా కాల్చినటువంటి లివర్ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే మిగతా లివర్ ముక్కలన్నిటి కూడా కాల్చుకోవాలి. ఎంతో క్రిస్ప్ అండ్ సాఫ్ట్గా ఉన్నటువంటి టేస్ట్ విత్ హెల్త్గా ఉన్నటువంటి ఈ చికెన్ లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. వీటన్నిటిని ఆనియన్తో ఎంజాయ్ చేయండి.